నమస్తే. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియచేసినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగంలో రెండవ అంగమైనటువంటి నియమం యందు శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనేటటువంటి 5 అంశాలను నిగుడీకృతపరిచారు ఆ పతాంజలి మహర్షుల వారు. ఈ 5 అంశాలలో రెండవ అంశమైనటువంటి సంతోషాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి మనకు సంతోషము, దుఃఖము రావడానికి కారణము ఆస్తో. వాస్తవానికి మనకు సంతోషము, దుఃఖము రావడానికి కారణం మనకున్నటువంటి ఆస్తో, బంగారము లేదా ఇతర వస్తువులు ఇవేవి కావు, కేవలం మన మనస్సు మాత్రమే. అటువంటి ఈ శరీరం అనేటటువంటి ఇంట్లోకి, మనస్సు అనే గదిలోకి నెమ్మదిగా ప్రవేశించి ఆ మనస్సు అనే గదిలో నీ సంతోషానికి మొట్టమొదటగా అవరోధాలు ఏమిటో కనుక్కుంటే ఆ అవరోధాలన్నింటినీ నెమ్మదిగా తెంపివేసుకొని సంతోషంగా, ఆనందంగా గడపవచ్చు. ఇలా మన శరీరం అనేటటువంటి ఇంట్లో మన మనస్సు అనేటటువంటి గదిలోకి ప్రవేశించి మన మహర్షులు తెలియజేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విషయమే మన సంతోషానికి అవరోధాలు 7 అని తెలియజేశారు. ఆ 7 మొట్టమొదటి అవరోధమైనటువంటి ఇతరులతో పోల్చుకోవడం అనేటటువంటి అంశాన్ని గురించి నేను గత వీడియోలో తెలియజేశాను. ఆ తర్వాత రెండవ అవరోధం కుటుంబంతో మనం సమయాన్ని వెచ్చించకపోవడం అనేది రెండవ అవరోధం. అయితే మనం ఈ వీడియోలో రెండవ అవరోధాన్ని గురించి తెలుసుకుందాం. వాస్తవంగా నిలకడైన జీవితానికి అర్థం వృత్తిలో గెలుపు కాదు. పిల్లలను విలువలతో పెంచినప్పుడు మాత్రమే నీది నిలకడైన జీవితం అవుతుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకో. దీని వెనుక ఎంతో అర్థం, పరమార్థం ఉంది. ఈ వాస్తవాన్ని గమనించు. మనం చిన్నప్పుడు పిల్లలను చూసినప్పుడు వారి యొక్క కొన్ని సూచనల ఆధారంగా వీడు పెద్దయితే ఏమవుతాడు అని మనం తెలియజేయవచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతారో ఆ పిల్లలు మేధావులుగా, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఈ వాస్తవాన్ని గమనించు. ఈ వాస్తవం, ఈ మాటల వెనుక ఉన్నటువంటి వాస్తవం ఎంతో ఉంది. తల్లిదండ్రులు విలువల లేని జీవితాన్ని గడుపుతూ ఉండడం మూలంగా పిల్లలు విలువలు లేకుండా తయారైపోతున్నారు. ఒక వాస్తవాన్ని గమనించండి. డాక్టర్ యొక్క పిల్లలు డాక్టర్లే అవుతున్నారు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లే అవుతున్నారు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లే అవుతున్నారు, టీచర్ల పిల్లలు టీచర్లే అవుతున్నారు. ఇలా అవ్వడం వెనక కారణం ఏమిటి అంటే వారు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉంటూ ఎదుగుతూ ఉన్నారు. అలా డాక్టర్ ఫ్యామిలీ అనేటటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి డాక్టర్లు వారు విలువలు లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లలు కూడా విలువలు లేని జీవితాన్ని అర్థం చేసుకుంటారు, విలువలు లేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అలా గడపడం మూలంగా సమాజానికి ఎంతో నష్టం చేసిన వాళ్ళు అవుతారు. అదే డాక్టరే కావచ్చు, ఇంజనీరే కావచ్చు, టీచరే కావచ్చు, లేదా యాక్టరే కావచ్చు. ఇలా మనం తల్లిదండ్రులు విలువలు లేకుండా గడపడం మూలంగానే వారిని చూస్తూ పెరిగినటువంటి పిల్లలే కాబట్టి వారి మాదిరిగానే తయారైపోతున్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టించేటటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. ఇది సమాజ ద్రోహం, సంఘ ద్రోహం. నీవు ఈ లోకంలో వచ్చినందుకు నువ్వు చేయవలసినటువంటి పనిని సక్రమంగా చేయడం లేదు అని నువ్వు గుర్తుంచుకో. ఇది వాస్తవం. ఈ మాటల వెనుక ఎంతో సత్యం దాగింది. తల్లిదండ్రులు కనుక విలువలతో కూడిన జీవితాన్ని సాగిస్తే ఖచ్చితంగా పిల్లలు విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకొని జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు. ఇది వాస్తవం. ఇది పాఠశాలల్లో నేర్పే విద్య అసలే కాదు.
పాఠశాలల్లో మనకు విలువలతో కూడిన విద్యలు ఎన్నో, తెలుగులో ఎన్నో పద్యాలు ఉన్నవి. నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, విలువలు ఈ రకంగా ఉండాలి, ఇట్లా బ్రతకాలి, ఇది సమాజంలో అని ఎన్నో చెప్పారు. కానీ వాటన్నింటినీ కేవలం పట్టి పరీక్షల్లో రాస్తున్నాడే కానీ అతను ఆచరించడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు విలువలు లేకుండా జీవించడం మూలంగానే ఆ రకంగా తయారైపోతూ ఉన్నారు పిల్లలు. ఈ వాస్తవాన్ని గమనించండి. విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం ఇవ్వగలిగితే అదే ఆ పిల్లవాడిని మహోన్నతునిగా తయారు చేసిన వ్యక్తులం అవుతాం. వాస్తవంగా ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ జరిగిందో అప్పటి నుంచే విలువలు అనేవి పడిపోయాయి. ఎందుచేతనంటే పిల్లవాడు ఖర్చు పెట్టి చదువుతున్నాడు కాబట్టి ఆ ఖర్చును ఎలా రాబట్టుకోవాలి అన్నటువంటి దృక్పథంలోనే ఉన్నారు తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క పిల్లలు కావచ్చు. ఈ రకమైన దృక్పథం మూలంగా దేశ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. కానీ విద్యా ప్రైవేటీకరణను మనం ఇప్పుడు ఆపలేం కాబట్టి కనీసం మన పిల్లలు భవిష్యత్తు సమాజానికి ఏదో చేయాలి అన్న తపన మనకు ఉండాలి. మన పిల్లల్ని మనం బాగు చేసుకోవాలి అన్నటువంటి ఒక తపన ఉండి తల్లిదండ్రులు విలువలతో కూడిన జీవితాన్ని మీరు పిల్లలకి ఇవ్వండి. అలా ఇవ్వడం మూలంగా ప్రతి తల్లిదండ్రులు అలా ఇవ్వడం మూలంగా సమాజం మొత్తం బాగైపోతుంది. భారతావని కుటుంబ విలువల మీదనే ఆధారపడి తయారైందన్న వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. భారతావనికి పునాది కుటుంబ విలువలే. అట్టి కుటుంబ విలువలను మనం పతనం చేయడం మూలంగా మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని మొత్తం నాశనం పతనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఇకపై తల్లిదండ్రులు విలువలతో జీవించడం మూలంగా పిల్లలు కూడా మహోన్నతులుగా తయారవుతారన్న విషయాన్ని గుర్తుంచుకొని మన పిల్లల్ని మనం మహోన్నతులుగా తీర్చిదిద్దాం. అంతకంటే మహాభాగ్యం ఏమీ ఉండదు. ఇక భారతదేశంలో నేటి కాలంలో పిల్లలు పాఠశాల సమయాన్ని తప్పించి మిగిలిన సమయంలో 5 నుంచి 7 గంటల సేపు టీవీలతో, సెల్ ఫోన్లతో, ల్యాప్టాప్లతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులతో కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే గడుపుతూ ఉన్నారు. ఇది అత్యధిక సమయం. 5 నుంచి 10. ఎంత దీనస్థితిలో ఉన్నామో మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు వారి ఫోన్లతో, వారి కాలక్షేపాలతో, వారు టీవీలతో వారు గడుపుతూ ఉన్నారు. పిల్లల ఫోన్లతోని, పిల్లల కాలక్షేపంతో వీళ్ళు గడిపేస్తూ ఉన్నారు. ఒక ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన సరళి అనేది ఏమాత్రం లేకుండా పోయింది. అసలు మనం పిల్లలతో కాస్త సమయాన్ని వెచ్చిస్తేనే కదా పిల్లలు తీర్చిదిద్దపడతారు. అలా మనం వెచ్చించని నాడు మన పిల్లలు భవిష్యత్తును నాశనం చేసేటటువంటి వారే తయారవుతారు. ఒక మాట అంటుంటారు కదా, గృహమే స్వర్గసీమ అని. ఆ గృహం ఇప్పుడు స్వర్గసీమ కాదు, నరకసీమ అయిపోయింది. ఎందుచేతనంటే తల్లిదండ్రులు చెరోపక్షం, పిల్లలు చెరోపక్షం. వారిని ఎవ్వరూ బాగు చేసేవారు లేదు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. కనీసం వెనకటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ పెద్దవాళ్ళందరూ ఉండేది. పిల్లలకి ఏదో 4 మంచి మాటలు చెప్పేది. అవి కూడా లేవు. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని మనం తయారు చేసుకున్నటువంటి కొటేషన్ అనేది కొటేషన్గానే మారిపోతుంది. చిన్న కుటుంబం చితిలోని ఏర్పరిచే కుటుంబంలా తయారైపోయాయి. చితి మంటలా తయారైంది చిన్న కుటుంబం యొక్క సంసారాలు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. పిల్లలతో అధిక సమయాన్ని కేటాయించడం మూలంగా పిల్లలకు తల్లిదండ్రులు విలువలతో కూడినటువంటి జీవితాన్ని అందించడం మూలంగా పిల్లల భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. మన ఈ 2వ అవరోధాన్ని మనం పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపకపోవడం అనేటువంటి అవరోధాన్ని పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మూలంగా ఆ అవరోధాన్ని ఎదుర్కోవచ్చని తెలియజేస్తూ పతంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి ఈ అష్టాంగ యోగంలో
సంతోషం అనేటటువంటి అంగాన్ని మనం గనక జయించగలిగినట్లయితే సమాధి స్థితికి మనం చేరుకునేటటువంటి వాళ్ళం అవుతాం. ఈ వాస్తవాన్ని గమనించండి. సమాధి అనేది ఎంతో అద్భుతమైనటువంటిది. ఆ ఎంతో అద్భుతమైనటువంటి ఆ స్వర్గంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే ఈ సంతోషాన్ని నీవు ఏర్పరచుకోవాలి. సంతోషమే సగం బలం. ఆ సగం బలాన్ని నువ్వు ఇప్పుడు సంపాదిస్తే సమాధి మార్గానికి నువ్వు సగం చేరుకున్న వాడివైపోతావు. ఈ వాస్తవాన్ని నమ్మండి. ఈ మాటల వెనుక ఉన్నటువంటి సత్యాన్ని మీరు నమ్మి తీరవలసిందే. ఎందుకంటే మహానుభావులు ఆచరించి చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. సర్వే జనా సుఖినో